నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో చాలా ఈజీ స్టెప్తో చేసుకునే సూపర్ టేస్టీ ఎగ్ బిర్యానీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇలా మనం టైం తక్కువగా ఉన్నప్పుడు సింపుల్ అండ్ బెస్ట్గా చేసుకోవచ్చు. రుచి అయితే చాలా చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఉన్న ఎగ్ దమ్ బిర్యానీ అయినా ఎగ్ పులావ్ అయినా చాలా బాగా ఇష్టపడతారు. అది నమ్మకంతో ఓసారి ఈ బిర్యానీని కూడా ట్రై చేసి చూడండి. ఈ టేస్ట్ ఎవరికైనా చాలా బాగా నచ్చేస్తుంది. చూస్తేనే నూరూరిపోతుంది కదా. మరి ఇంకా ఆలస్యం చేయకుండా గుమగుమలాడే ఈ ఎగ్ దమ్ బిర్యానీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక 5-6 గుడ్లను తీసుకొని నీళ్లు వేసి బాగా ఉడికించండి. అలాగే అన్నం వండడానికి ప్రెషర్ కుక్కర్ని తీసుకోండి. ఇక్కడ నేను త్వరగా చేయడానికి ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. మీరు నార్మల్గా ఎగ్ దమ్ బిర్యానీ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకోండి. వెయిట్ వైజ్ 330 గ్రామ్స్ వరకు రైస్ వాడుతున్నాను. సో ఇలా తీసుకున్న బియ్యాన్ని బాగా కడిగి తీసుకోండి. మనం తీసుకున్న 1.5 గ్లాస్ రైస్కి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున నీళ్ళని తీసుకోండి. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక 2.5 గ్లాసుల వరకు నీళ్ళని తీసుకోండి. సో ఇలా తీసుకున్న బియ్యాన్ని వెంటనే వండకుండా ఒక 10 నిమిషాలు నానబెట్టి వండుకుంటే చక్కగా ఉడికి పొడి పొడిగా వస్తుంది. కాబట్టి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టండి. ఈలోగా మనం టమాటా ఉల్లిపాయ కట్ చేసి రెడీ చేసుకుంటే సరిపోతుంది. 10-15 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ రైస్లోకి 1 టీ స్పూన్ సాజీరా, అలాగే మిగిలిన బిర్యానీ మసాలాలు కూడా కొంచెం కొంచెం తీసుకోండి. 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, ఒక స్టార్ అనైసా, ఒక బ్లాక్ ఇలాయచీ, 4 లవంగాలు, 3 యాలక్కులు, 15 మిరియాలు తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పుని, 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకొని కలిపి ఒక విజిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించండి. ఒక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్లోని గాలంతా పోయాక మళ్ళీ మీకు చూపిస్తున్నాను. చూడండి, అన్నం చక్కగా ఉడికింది. సో ఇలా ఉడికించిన అన్నాన్ని కొంచెం పొడి పొడిగా విప్పినట్టుగా చేసి రెడీగా పక్కనుంచండి. చల్లారబెట్టాల్సిన అవసరం లేదండి, వేడి మీదే రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు మరో పక్కన గుడ్లను ఫ్రై చేయడానికి ప్యాన్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ నూనెని తీసుకొని ఇదే నూనెలోకి 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ ఉప్పుని, 1/2 టీ స్పూన్ కారం తీసుకుని ఒకసారి కలిపి పొట్టు ఒలిచి ఘాట్లు పెట్టిన గుడ్లను తీసుకుని ఫ్రై చేయండి. ఇలా మనం తిప్పుతూ ఫ్రై చేసామంటే గుడ్లు చక్కగా ఫ్రై అయ్యి పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇలా బాగా ఫ్రై చేసి నేను ఇక్కడ ప్యాన్తో పాటే రెడీగా పక్కన పెడుతున్నాను. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకుని కడాయిని కానీ లేదా గిన్నెను కానీ తీసుకోండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను, అలాగే మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. ఇది వేడయ్యాక ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని మంచి గోల్డెన్ కలర్కు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను ఒక 2 ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగాక ఇందులో నుండి సగం ఉల్లిపాయల్ని తీసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఈ ఉల్లిపాయలు గార్నిష్ చేయడానికి తీసుకుంటున్నాను. ఈ మిగిలిన ఉల్లిపాయల్లో మనం ముందు రైస్లో ఎలా అయితే స్పైసెస్ని తీసుకున్నామో అలాగే కొంచెం కొంచెంగా తీసుకోండి. అలాగే వీటితో పాటు 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 సన్నగా పొడుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకుని ఫ్రై చేయండి. వీటిని కాస్త ఫ్రై చేశాక ఇందులోనే ఫ్రెష్గా దంచిన 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసామంటే టమాటా ఆయిల్లో చక్కగా మగ్గిపోయి సాఫ్ట్ అవుతుంది. ఇలా సాఫ్ట్ అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి. రైస్లో 1 టీ స్పూన్ ఉప్పుని తీసుకున్నాం కాబట్టి చూసుకొని తీసుకోండి. ఈ టైంలో 1.5 టీ స్పూన్ ఉప్పుని తీసుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకొని తక్కువ మంట పైన వీటిని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేయండి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు పెరుగుని తీసుకొని తక్కువ మంట పైనే మరొకసారి బాగా కలపండి. ఇలా కలిపాక ఇందులోకి ఫ్రై చేసి పెట్టిన గుడ్లను, అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరాకు, పుదీనాకును తీసుకొని బాగా కలపండి. మనం తీసుకునేవన్నీ ఇలా చక్కగా ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి రైస్ని లేయర్స్లా తీసుకుందాం.
మనం వండిన అన్నాన్ని నేను 2 లేయర్స్‌లో తీసుకుంటున్నానండి. ఇలా సగం వరకు తీసుకున్నాక దీనిపైన ఫ్రై చేసి పెట్టిన ఉల్లిపాయల్ని, సన్నగా తరిగిన కొత్తిమీరాకు, పుదీనాకుని తీసుకొని మిగిలిన రైస్‌ని తీసుకొని ఇదే విధంగా మళ్ళీ లేయర్స్‌లా తీసుకోండి. అలాగే దీనిపైనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కొంచెం ఇలా అంచుల చుట్టూ, అలాగే రైస్ పైన ఇలా తీసుకోండి. అలాగే సాఫ్రాన్ ఫుడ్ కలర్‌ని కూడా కొంచెం వాటర్‌లో మెల్ట్ చేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బిర్యానీ కడాయిని చక్కగా కవర్ చేసి మూత పెట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్‌లో ఒక 5-6 నిమిషాలు దమ్ చేయండి. మరీ ఎక్కువ దమ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 5-6 నిమిషాలు దమ్ చేస్తే సరిపోతుంది. 5-6 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ ఎగ్ బిర్యానీలోకి మళ్ళీ సెపరేట్‌గా గ్రేవీ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఫుల్ గ్రేవీతో చాలా రుచిగా ఉంటుంది. పక్కన కొంచెం ఉల్లిపాయ, నిమ్మచిక్క పెట్టుకొని హ్యాపీగా తినేయొచ్చు. సో సింపుల్ వేలో బెస్ట్‌గా తక్కువ టైంలోనే అద్దిరిపోయేలా ఎగ్ దమ్ బిర్యానీ చేయాలనుకుంటే ఓసారి ఇలా ట్రై చేయండి. చాలా క్విక్‌గా మంచి రుచిగా రెడీ అవుతుంది. ట్రై చేశాక మీకే అనిపిస్తుంది సింపుల్‌గా చేసుకొని కమ్మగా తినేయొచ్చని. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్‌లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.